ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సినీ రంగంలో మనందరికీ అత్యంత ఆప్తులు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు కొడి రామకృష్ణ అవార్డు సందర్భంగా ఈరోజు మరి మన పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవనీయులు శ్రీ మురళీమోహన్ గారిని సన్మానించడం జరిగింది. అలానే మరి మన డిప్యూటీ శాసనసభ్యులు శ్రీ త్రిపులార్ గారి ఆధ్వర్యంలో అండ్ ఆయన సమక్షంలో ఇంత ఫంక్షన్ జరగడం నిజంగా గ్రేట్ అండి. కృషితో నాస్తి దుర్భక్ష్యం అని మన పెద్దలు అన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరిలో కూడాను మరి ముఖ్యంగా సినీ కళాకారులుగా ఎంతో కష్టపడి ఈ స్థితికి వచ్చి ఎన్నో ఉడిదొడుకులను తట్టుకుంటూ మరి అలానే సినీ రంగంతో కూడా సంతోషపడకుండా మళ్ళా మినీ ఒక టీవీ రంగంలో కూడాను మరి నటులు అనేవాళ్ళు గుర్తింపు పొందుతూ ఈరోజు పద్మశ్రీ అవార్డు అవ్వటం ఐ హావ్ టు కంగ్రాట్స్ సార్. అలానే నా సహనటులు, నేను హీరోగా ఆయనతో 3 పిక్చర్స్ చేశాను. రాజేంద్ర ప్రసాద్ గారు మరి ఈ యొక్క ఫంక్షన్కి రాలేదు, వారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రామ్ సత్యనారాయణ గారు ఒక చక్కని ప్రొడ్యూసర్గా తనకు తానే మోటివేషన్ చేసుకుంటూ సిచ్యువేషన్స్కి అనుగుణంగా కరోనా టైంలో కానీ అండ్ ఆయన ఒడిదుడుకులలో కానీ ప్రతి దాంట్లో కూడా యాక్టివ్గా ఉండటము, ఏజ్ని మర్చిపోయి చేయటం రియల్లీ అప్రిషియేట్. ఇంకా మన కళలకు స్ఫూర్తిగా ఇటువంటి వాళ్ళు ముందు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కృష్ణ గారితో నేను కొన్ని మూవీస్ దగ్గరకు వచ్చి ఆ టైంలో నేను బిజీ షెడ్యూల్లో ఉండటం వల్ల నేను చేయలేకపోయానండి. కానీ వారితో నాకు అనుబంధం అనేది వారి వైఫ్ మా స్వగ్రామం తెనాలి. సో అలా వాళ్ళ పాప పేరు కూడా దివ్య అవటం కోఇన్సిడెంట్ అండి. అయితే ఆయనకి అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు మరి కొడి రామకృష్ణ గారు నా దగ్గరికి రావటం, దివ్యమ్మ నా కోసం ప్రార్థన చేయనటం ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. తప్పకుండా ఆయన ఆత్మ దేవుని సన్నిధిలో ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి గురు శిష్యుల అనుబంధానికి పాలకొల నుంచి అనేక మంది వచ్చారు. దాసరి గారు కానీ, ఆయన శిష్యులుగా కోడి గారు కానీ, అండ్ వాళ్ళందరూ ఒక ఫ్రెండ్స్గా రేలంగి గారు ఇలా కళల్ని మరి వాడు ఎంతో ఆసక్తితో వస్తూ తమకంటూ ఒక సక్సెస్ని తెచ్చుకున్నారు. కొడి రామకృష్ణ గారు ఉండుంటే ఇంకా ఎన్నో గొప్ప సినిమాలు వచ్చేవండి. అండ్ వారి ఆత్మకు శాంతికి చేకూరాలని, వారి కుటుంబానికి మరి మంచి ఆదరణ ఇవ్వాలని, వారి మన మధ్య లేకపోయినా కూడాను మన మధ్యనే ఉన్నట్టు మరి శిష్యుడిగా ఆయన చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఇంకా కొనసాగించి ఇంకా ఒక మంచి అవార్డ్స్ రేంజ్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నటులకి మాకు ఎన్ని రంగాల్లో ఎక్కడున్నా కూడాను దీంట్లో ఉండే తృప్తి ఎవరు ఇవ్వలేరు. తప్పకుండా రీఎంట్రీ వస్తాము, మంచి సక్సెస్తో వస్తాము. మరి బాపు బొమ్మగా నేను చేయలేని అనేక క్యారెక్టర్స్ మీ ముందుకు వచ్చి మీ ప్రేమ అభిమానం ఎప్పుడూ మాకు అది ఒక శక్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గెట్